మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగిపోయి ఉన్నాయి గాబట్టి అక్కడ ఎన్‌డీఎస్ఏ రిపోర్ట్ ఉంది అని అనుకోవచ్చు. 2 నిమిషాలకి ఎన్‌డీఎస్ఏ రిపేర్ చేసి వాడుకోమంది. రిపేర్‌లు గూడా చేయలేదు గాబట్టి అక్కడ ఆ సమస్య ఉంది అనుకోవచ్చు. మరి సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఏం సమస్యొస్తుంది? అది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. హ్మ్. మనకు సమ్మక్క బ్యారేజ్ దగ్గర గూడా సుమారు 7 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బ్యారేజ్‌లు 2000 కోట్లతో కేసీఆర్ గారు నిర్మించిండ్రు. హ్మ్. సో ఇక్కడ గూడా మనకు వాటర్ ఫ్లో చూసుకోవచ్చు. ఈ క్షణానికి గూడా ఇక్కడ గూడా మనకు 68,200 క్యూసెక్‌లు అంటే సుమారు 5.5 టీఎంసీల నీళ్లు సమ్మక్క బ్యారేజ్ నుంచి కిందకి దిగకొస్తున్నాయి. హ్మ్. సరే ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కంటే ఎన్‌డీఎస్ఏ అని చెప్పినావు. హ్మ్. అన్నారం బ్యారేజ్‌కి ఎన్‌డీఎస్ఏ అని చెప్పినావు. మరి ఎత్తిపోసుకోవడానికి అనువుగా ఉన్నటువంటి సమ్మక్క బ్యారేజ్ దగ్గర నీళ్ళు ఎందుకు ఎత్తిపోస్తలేడంటే గురువు గారికి నీళ్ళు పోవాలి. ఇక్కడ నీటిని పంప్ చేస్తే ఇప్పుడు మన దేవాదుల స్టెబిలైజేషన్ దేవాదుల 4.4 లాక్ ఎకర్స్ ఉంటది. దేవాదుల ఆయకట్టు స్టెబిలైజ్ అవుతుంది. దాంతో పాటు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కూడా అది 4.5 లక్షల ఎకరాలు ఉంటది. అది 4.5 ఇదో 4.5 9 లక్షల ఎకరాలకు ఒక్క సమ్మక్క బ్యారేజ్ నుంచి నీళ్ళు ఇవ్వచ్చు. కానీ రాజకీయ దురుద్దేశంతో ఎట్లన్నా పంటలు ఎండిపోవాలి, ఆంధ్రాలకు నీళ్ళు ఇవ్వాలి అదే ఉద్దేశం కనిపిస్తుంది. లేకపోతే ఈ బ్యారేజ్లకు ఎన్డీఎస్ఏ సాగు చెప్పావు, సమ్మక్క బ్యారేజ్కి ఏం సాగు ఉంది? ఎందుకు నీళ్ళు ఎత్తిపోస్తలేవు? ఇక్కడ పంపులు ఉన్నాయి సిద్ధంగా, రోజుకు 2500 క్యూసెక్లు నీళ్ళు ఎత్తిపోసుకోవడానికి దేవాదుల పంపులు సిద్ధంగా ఉన్నాయి. కానీ అక్కడ కూడా పంపులు ఆన్ చేయట్లేదు. ఒక కుట్ర మనం బాగా అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజలు బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు మేడిగడ్డకు సాగు చెప్పినావు, మన తుపాకుల గూడానికి ఎందుకు సాగు చెప్తున్నావు? ఏడాది ఎత్తిపోసుకోవచ్చు. దీంతో పాటు మన కిందికి వస్తే సీతారామ బ్యారేజ్ ఉంటుంది. బ్యారేజ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నా కానీ మనకు దుమ్ముగూడెం ఆనకట్ట ఒకటి ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడ కూడా పంపులు సిద్ధంగా ఉన్నాయి. సీతారామ బ్యారేజ్ దగ్గర బీజీ కొత్తూరు, పూసుగూడెం, కమలాపురం ఈ 3 పంపులను తీసుకొని మనము కృష్ణా బేసిన్ అంటే మనకు సాగర్ మెయిన్ కెనాల్ కు లింక్ చేసినామంటే ఇక్కడ నుంచి కూడా సుమారు ఒక 4 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించవచ్చు. కానీ ఆ ప్రయత్నం కూడా చేస్తలేదు. కానీ ఏం చేస్తుంది తెలుసా, ఇక్కడ కింద పోలవరం ఉంటది. ఇక్కడ మనం చూపించినటువంటి లక్షల వేల క్యూసెక్ల నీళ్ళు ఇక్కడ పోలవరం ఉంటది. ఈ పోలవరం పక్కన రైట్ మెయిన్ కెనాల్ సైడ్ పట్టిసీమ అని ఒక పంప్ హౌస్ నిర్మించుకున్నారు ఆంధ్రప్రదేశ్ లో. పట్టిసీమది కూడా కొంత సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ఒక విజువల్స్ తిరుగుతున్నాయి. మొత్తం వాటర్ పోతున్నాయి అక్కడికి. ఎట్లా పోతున్నాయి అక్కడికి నీళ్లు? అది మనం ఇది కన్నేపల్లి పంప్ హౌస్, ఇది మేడిగడ్డ బ్యారేజ్. ఈ బ్యారేజ్ తో సంబంధం లేకుండా ఈ పంప్ హౌస్ ఆన్ చేసుకుని నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు. కానీ ఈ పంప్ హౌస్ నీళ్ళు ఆన్ చేయకపోతే ఏమవుతుంది, సరాసరి ఈ నీళ్లు కిందికి వెళ్ళిపోతాయి. కిందికి ఎక్కడికి వస్తాయి? మనకు సమ్మక్క బ్యారేజ్ ములుగు దగ్గర ఉన్నట్టు సమ్మక్క బ్యారేజ్కి వస్తాయి. ఈడ ఉన్నటువంటి దేవాదాల పంపులు ఆన్ చేస్తలేరు కదా, ఈడ ఏటీఎంస్ నిల్వ చేస్తలేరు కాబట్టి ఈ నీళ్ళు ఎక్కడికి వస్తాయి? కిందికి వస్తాయి. కిందికి ఎక్కడికి వస్తాయి? మనకు తెలంగాణ బార్డర్ లో ఉన్నట్టు సీతారామ బ్యారేజ్ నీళ్ళు వస్తాయి. సో ఇక్కడ కూడా బ్యారేజ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. పంపులు ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉన్నా కానీ మనకి ఇక్కడ చూడవచ్చు ఈ పంప్ హౌస్ అన్ని, ఇది పంప్ హౌసే. ఇక్కడ పంపులు ఎత్తిపోసుకోవడానికి సిద్ధంగా ఉన్నా కానీ ఆ పంపులు ఆన్ చేయట్లేదు. సో మనం ఇక్కడ నుంచి ఇక్కడ నీళ్ళు ఎత్తిపోసుకోవట్లేదు. సో సరాసరి ఇవి పోలవరానికి వస్తున్నాయి. పోలవరం దగ్గర ఉన్నటువంటి ఈ దుమ్ముగూడ నుంచి గోదావరి పోలవరం దగ్గరకు వచ్చేసి ఈ పోలవరం డ్యామ్ ఇక్కడ ఉంటే దాని కుడి సైడ్లో పట్టిసీమ లిఫ్ట్ అని ఆనాడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పెట్టుకున్నారు. ఇక్కడ నుంచి 80 టీఎంసీ నీళ్ళు తరలించాలని చెప్పేసి ప్లాన్ చేసిన. ఇప్పుడు ఆ నీళ్లు ఇక్కడికి వెళ్తున్నాయి. అక్కడ మొత్తం వదలడం వల్ల నీళ్ళన్నీ ఇక్కడికి వచ్చి వీళ్ళకి బ్యారేజ్ తో సంబంధం లేదు, పోలవరం బ్యారేజ్ తో సంబంధం లేదు. పోలవరం బ్యారేజ్ తో సంబంధం లేదు కాబట్టి ఎక్కువ ఎత్తులో నీళ్ళు రావాలి. వీళ్ళకి సుమారు 35-40 మీటర్ల ఎత్తులో నీళ్ళు ఉంటే వీళ్ళు పంపులు ఆన్ చేసుకోవాలి. అక్కడ మనం కాళేశ్వరం కానీ సమ్మక్క బ్యారేజ్ కానీ పంపులు ఆన్ చేసుకున్నాం, వీటికి నీళ్ళు రావు, ఆ హైట్ లో నీళ్ళు రావు, ఈ పంపులు ఆన్ కావు. సో ఇదంతా చూస్తుంటే నాకు ఏమర్థం అవుతుంది అంటే తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆ పంపులు ఆన్ చేయకుండా ఈ పంపులు ఎందుకు ఆన్ చేసి? ఈ రోజు పంపులు ఆన్ చేసి ఈ పట్టిసీమ దగ్గర మనం చూసుకోవచ్చు. ఈ శ్రీశైలం రైట్ మెయిన్ కన్నా 2 టీఎంసీ తీసుకోవచ్చు రోజు. ఇక్కడ ఒక చిన్న లిఫ్ట్ పెట్టిండ్రు. ఇది పంప్ హౌస్, ఇది డెలివరీ సిస్టమ్. ఇక్కడ నుంచి నీళ్ళు వేస్తే మనకు విజయవాడలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్కి నీళ్ళు వెళ్ళిపోతాయి. అక్కడ నుంచి డెల్టా రైతులు స్వచ్ఛందంగా మా 5,000 ఎకరాలకు 1 టీఎంసీ నీళ్ళు వాడుకుంటున్నారు వాళ్ళు. కానీ తెలంగాణ మాత్రం బీడుబడి ఇంత దూరం వస్తాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తున్న నీళ్లు విజయవాడలో ఉన్న కృష్ణా బ్యారేజ్కి. సో మన అంత దారుణమైన పరిస్థితి. ఆ పంపులు ఆన్ చేసిన ఆ పంపులు విజువల్స్ ఒకసారి చూద్దాము మనం. ఇది మనకు పట్టిసీమ దగ్గర పంపులు ఎత్తిపోసి ఈ పోలవరం రైట్ మెయిన్ కెనాల్ వస్తే ఈ నీళ్లు మనం ఇందాక చూపించినట్టు ప్రకాశం బ్యారేజ్, విజయవాడలో ఉన్న ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళి కృష్ణా డెల్టా రైతులు, గోదావరి డెల్టా రైతులు బాగుపడుతున్నారు. కానీ మన కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు అక్కడ వాళ్ళు పారించుకుంటుంటే మన దగ్గర దేవాదుల ప్రాజెక్టు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ 2 పడావు పెట్టి ఆంధ్రాకి నీళ్ళు తరలిస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. స్పష్టంగా కనబడుతుంది. మేడిగడ్డకు ఎన్డీఎస్ఏ చెప్పినావు, ఆ సమ్మక్క బ్యారేజ్కి ఏం లేదు కదా, ఎందుకు ఎత్తిపోయావు? సో మనం చూడొచ్చు మన కన్నేపల్లి పంప్ హౌస్ లో నీళ్ళు ఎత్తిపోయకపోవడం వల్ల ఆ నీళ్లు మేడిగడ్డ బ్యారేజ్ దాటుకొని, సమ్మక్క బ్యారేజ్ దాటుకొని, సీతారామ బ్యారేజ్ దాటుకొని, పోలవరం దాటుకొని, పోలవరం ద్వారా ఎలాంటి రిజర్వాయర్ కానీ స్టోరేజ్ కెపాసిటీ కానీ బ్యారేజ్ కానీ లేకుండానే పంపులు నడుస్తున్నాయి ఆంధ్రాలో. కారణం ఏంటంటే
అక్కడ మనం నీళ్లు నిలుపుకొని రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోసుకుంటే వీళ్ళకి వచ్చే నీళ్ళు 20,000 30,000 క్యూసెక్లు దాటవు అక్కడ వరద ప్రవాహం. అలాంటి టైంలో వాళ్ళు పంపులు ఆన్ చేసుకోవడానికి ఉండదు. వాళ్ళు 70,000 80,000 క్యూసెక్కులు ప్రవాహం ఉన్నప్పుడు మాత్రమే పట్టిసీమ పంపులు ఆన్ చేసుకోవాలి. మనం ఆడ నీళ్ళు ఎత్తిపోసుకున్నాం అనుకో వీళ్ళ పంపులు ఆన్ చేసుకోవడం ఉండదు. రావు ఇక్కడికి. ఇది కుట్ర. ఓహో. ఇప్పుడు మామూలుగా రైతులు ఏమనుకుంటున్నారు అంటే ఒకసారి మీరు క్లారిటీగా చెప్పండి, టెక్నికల్కి పోకుండా. రైతులు ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం కావచ్చు, మామూలుగా చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే కరువు వచ్చింది, అందరూ జనరల్గా చెప్తుంది కరువు వచ్చింది కరువు వచ్చింది కరువు వచ్చింది, అందుకోసం మీకు నీళ్లు లేవు. అసలు ఆడ నీళ్ళే లేవు కదా, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వమంటాం, వరదలే లేవు నీళ్లు లేవు కదా అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తున్న వర్షన్. కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం ఏంటి అంటే అసలు ఈ ప్రాజెక్ట్ కట్టిందే వరదలు వచ్చి ఇట్లాంటి కరువులు వచ్చినప్పుడే పనికి రావడం కోసమే ఆ ప్రాజెక్ట్ కట్టింది, కరువు వచ్చింది కాబట్టి ఇప్పుడు అక్కడ నుంచి నీళ్లు తెచ్చుకోవచ్చు అనేది మీరు చెప్తుంది, దానికోసం కట్టింది ఇది అనేది. అది ఒక్కసారి రైతులకు అర్థమయ్యేటట్టు చెప్తారా? ఒకటి, తెలంగాణలో వర్షాలు లేని మాట వాస్తవమే, తెలంగాణలో వర్షాలు లేని మాట వాస్తవమే. కానీ మనకు ప్రాణహిత నది అనేటువంటి ఒక ప్రాణం, తెలంగాణకు ఒక గుండెకాయ అనుకోవచ్చు. ఎక్కడ వరద లేకున్నా కానీ దేశంలో ప్రాణహితాలు తక్కువ 1,00,000 క్యూసెక్లు వచ్చిపోతుంటాయి జూలైలో ప్రతిరోజు. అట్లా అదే విధంగా మనకు ప్రాణహిత నదిలో వరద ఉందని చెప్పేసి నేను చెప్పట్లేదు, ఆ విషయం కేసీఆర్ లేకపోతే హరీష్ రావు చెప్పట్లేదు, సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు చెప్తున్నారు. అక్కడ 1,00,000 క్యూసెక్ల వరద అవుతుంది, కన్నునోడు ఎవడైనా అక్కడికి చూస్తే ఆ వరద ప్రవాహం కనబడుతుంది. ముఖ్యమంత్రికి తెలియలేదు కాబట్టి ఆయన ఇప్పుడు పోలేదు కాబట్టి అక్కడ వరద ప్రవాహం ఆయన కనబడతలేకున్నట్టు. ఆయన కొంచెం హెలికాప్టర్ అని వేసుకొని చూస్తే గోదావరి ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో తెలుస్తుంది. రైతన్నలు ఒకటే ఆలోచన చేయాలి, మనకు మేడిగడ్డ తప్ప ఇంకొక వేరే ఆలోచనే లేదు ఇంకా తెలంగాణకు. నువ్వు ఎస్ఆర్ఎస్లో ఒక చుక్క ఈ రోజుకైతే ఒక చుక్క ఇన్ఫ్లో లేదు, ఎల్లంపల్లికి లేదు. ఎక్కడి నుంచి మిడ్ మానేర్ నిండుతుంది, లోయర్ మానేర్ నిండుతుంది, మల్లన సాగర్ నిండుతుంది. ఈ ప్రాజెక్టులన్నీ నీళ్లు రావాలంటే కాళేశ్వరంలో 141 టీఎంసీల రిజర్వాయర్లు కట్టబడి ఉన్నాయి. కాళేశ్వరం అంటే ఒక కుంగిపోయినటువంటి 2 బ్యారేజ్ల మేడిగడ్డ ఒకటే కాదు, 3 బ్యారేజ్లతో పాటు 80,000 కోట్లతో ఖర్చు చేసి ఉన్నటువంటి 15 రిజర్వాయర్లు 21 పంప్ హౌస్ సిద్ధంగా ఉన్నాయి అక్కడ. అవన్నీ స్ట్రాంగ్ ఉన్నాయి, ఇవన్నీ వాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. అవి వాడుకుని 4 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన చెప్తున్నాడు. అవి వాడండి, ఈ 4 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం రాదు. ఆ 94,000 కోట్లు ఖర్చు పెట్టి మనం ప్రాజెక్ట్ కడితే దానిలో 80,000 కోట్ల పైగా ఉన్నటువంటి వ్యవస్థను రేవంత్ రెడ్డి వాడుకుంటున్నాడు. దుర్మార్గ ప్రచారం కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని చెప్తున్నాడు, కానీ ఆ 80,000 కోట్లను వాడుకుంటున్నాడు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, రైతన్నలందరూ రావాలి, వాళ్ళ నుంచి ఉద్యమం పుట్టాలి. అరే మన కళ్ళ ముందు గోదావరి పోతుంది, పంపులు ఆన్ చేసుకోవడానికి ఇంతమంది ఇంజనీర్లు చెప్తున్నారు టెక్నికల్ విషయాలు, ఇన్ని మీటర్లో నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఎత్తిపోసుకొని చెప్తున్నాడు. వీడు ఎందుకు ఎత్తిపోయాడు అని చెప్పేసి రైతన్నలే ముందుకు వచ్చి ధర్నాలు చేసి ఆ పంప్ హౌస్ ఆన్ చేసుకుంటే తప్ప ఈ ప్రభుత్వం మాటినది కాబట్టి వాళ్ళే ముందుకు కదలనేది మన ఉద్దేశం. ఓకే, అంటే ఓవరాల్గా ఏంటి అంటే కరువు ఉంది, కరువు ఉన్నమాట వాస్తవం. ఎల్నినోలు వచ్చినా, సూపర్ ఎల్నినోలు లాంటివి వచ్చినా కూడా మన దగ్గర వరదలతోని వస్తున్న నీళ్ళని ఒడిసి పట్టుకొని మన రైతులకు ఇవ్వచ్చు. మరి ఇప్పుడు కరువు అనేది అన్ని చోట్ల ఉంది, మళ్ళీ ఏపీలో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అక్కడ ఎట్లా వస్తున్నాయి, మన దగ్గర ఎట్లా రాకుండా పోయినాయి. మన దగ్గర నుంచే వాళ్ళకి పోవాలి, కిందికి పోయే నీళ్ళేమో పోతున్నాయి, వాళ్ళకి పంటలు పండుతున్నాయి. మన దగ్గర పంటలు ఎందుకు పండుతలేవు అంటే మనకి ప్రాజెక్టులు ఉన్నాయి, మనకు అన్నీ ఉన్నాయి, కానీ చేసేటువంటి చిత్తశుద్ధి లేనటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మన రైతులకు వస్తున్నటువంటి సమస్య ఇది ప్రకృతి సృష్టించింది కాదు, మన ప్రభుత్వం సృష్టిస్తున్నటువంటి కరువు. ప్రకృతి నుంచి వచ్చినటువంటి కరువు ఒకటైతే ప్రభుత్వాలు సృష్టిస్తున్నటువంటివి అడ్డంకులు ఇవన్నీ. కాబట్టి ఇవాళ మన రైతాంగం ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉంది తెలంగాణకి.